జలుసేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానముల పావన యేసుని వాగ్దానముల వలమును పొంద వేగమే రండి వలమును పొంద వేగమే రండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి మనకు ఒక శిశువు జన్మించును బలాఢ్యుడైన దేవుడు అని అతనికి పేరిడుదురు అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించును పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా ఆగమన కాల చివరి దశలోనికి మనం ప్రవేశించి ఉన్నాం గత 3 వారాల నుండి మనల్ని మనము ఆయత్తము చేసుకుంటూ ప్రభు ఆగమనము కొరకై క్రీస్తు రాకకై క్రీస్తు జన్మాన్ని స్మరించుకొని కొనియాడుటకు మనందరము కూడా ఆధ్యాత్మికంగా సంసిద్ధపడుతూ వస్తూ ఉన్నాం మరి ఈ ఆగమన కాల చివరి దశలోనికి ప్రవేశించిన మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రభువును మన హృదయాలలోనికి మన జీవితాలలోనికి మన కుటుంబాలలోనికి మన సంఘములోనికి ఆహ్వానించడానికి ఎంతవరకు మనము సంసిద్ధపడి ఉన్నాం చాలినంతగా సంసిద్ధపడ్డామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క కృపానుగ్రహాలు మనందరిపై కృమ్మరింపబడాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసి తిని ఇది నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల పునీతులను సహోదరి సహోదరులారా మీరు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ఆమేన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర శరీరధారి అయిన నీ కుమారుని జన్మదినోత్సవమునకు సిద్ధపడుచున్న అయోగ్యులమైన సేవకులమగు మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము కన్య అయిన మరియమాత గర్భమున మనిషివతారమెత్తి
మా మధ్యన నివసింప చిత్తగించిన నీ వాక్కు మాకు నీ కృపను పాప మన్నింపును దయచేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మహాదినమునకు గుర్తుగా నేను ఏలియా ప్రవక్తను మీ వద్దకు పంపుదును. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 5, 6 వచనములు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 5, 6 వచనములు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభువు దిటిలున దేవములకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచే దినమును భరింపగలవాడెవడు అని ఎదుట నిలవగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోకమును శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము చేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహాకారుడు వెండి బంగారములను పుటము చేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారు అతనికి యోగ్యమైన బలి నర్పింతురు. అప్పుడు దూత యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతనికి ప్రీతిపాత్రులగుదురు. ప్రభువు మహాదినము ఘోరదినము రాకమునిపే నేను ఏలియా ప్రవక్తను మీ వద్దకు పంపుదును. అతను తండ్రులను కుమారులను మరలా ఏకము చేయును. లేదేని నేను వచ్చి మా దేశమును నాశనము చేసిన వచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృపా చాలునయా నాకు యేసయ్యా, నీ కృపా చాలునయా నాకు. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. యేసయ్యా, నీ కృపా చాలునయా నాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ కృపా చాలునయా నాకు.
కొండగా నీ ప్రేమ అండయుండగా నిలుపుమయా నీ సన్నిధిలో నడుపుమయా నా కాపరివై వినియోగించుమయా నీ సాధనగా వినియోగించుమయా నీ సాధనగా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 57 నుంచి 66 వచనములు. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరము చూపునని విని ఇరుగు పొరుగు వారు బంధువులు ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చెయ్యవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకరియా అను పేరు పెట్టదలిచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలెను అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైకిలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి అతని పేరు యోహాను అని రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయా పర్వత ప్రాంతముల అంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఇటివాడు అగునో అని మనసులో అనుకునిరి. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడుగా ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష వాక్య గ్రంథ పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడిన గాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి 2 పట్టణాలలో కూడా ఈరోజు 2 విషయాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి బప్తిస్త యోహాను యొక్క జననం మరియు యోహాను యొక్క నామస్మరణం. మొదటి పట్టణంలో మనం విన్నట్లుగా మలాకీ ప్రవక్త రాబోవు ఆ గొప్ప ప్రవక్త గురించి, బప్తిస్త యోహాను గారి గురించి ఆయన ప్రవచనాన్ని చేసి ఉన్నాడు. ప్రభువు మార్గమును సంసిద్ధము చేయుటకు వచ్చువాడు అయినటువంటి యోహాను గురించి మలాకీ ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. మనందరికీ తెలిసిన విధముగా బప్తిస్త యోహాను యొక్క జన్మము అద్భుత రీతిన జరిగింది. ముసలి ప్రాయంలో ఉన్నటువంటి జకరియా ఎలిషబెతమ్మలకు పవిత్రాత్మ వరము చేత కలిగినటువంటి దేవుని యొక్క కృపానుగ్రహము. యోహాను గారు జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పసిబాలుడు ఎట్టివాడగునో
అని ఆశ్చర్యపడ్డారు, మనసులో అనుకున్నారు. మరి అలాగే యోహాను ఆయన జననం చాలా ప్రత్యేకమైనది. లోక రక్షకుని యొక్క రాకను సంసిద్ధము చేయు అద్భుతమైనటువంటి జన్మం బప్తిస్మ యోహాను గారిది. ఆయన చేసినటువంటి బోధనలు, ఆయన జీవించినటువంటి జీవితము, ఆనాటి ప్రజలకు ఆయన చేసినటువంటి హెచ్చరికలు ప్రజలలో స్ఫూర్తిని రగిలించి మెస్సయ్య రాక కొరకు సంసిద్ధపడటానికి గొప్ప ప్రేరణను కలిగించాయి. ఎంతోమందిని ఆయన దైవ బాటలో, రక్షణ బాటలో, క్రీస్తు మార్గములో నడిపించాడు. యోహాను యొక్క జన్మం ఆయన మాతృగర్భంలో ఉండగానే దేవుడు ఆయనను పవిత్రపరిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధముగా చదువుతూ ఉన్నాం. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నన్నెన్నుకొని తన సేవకునిగా నియమించను అని. ఈ వాక్యాలు అనేక మంది జీవితాలలో నెరవేరాయి. మనము జన్మించకముందే దేవుడు మనల్ని తన సేవకు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఇదే వాక్యము ఇర్మియా ప్రవక్త జీవితంలోనూ, బప్తిస్త యోహాను గారి జీవితంలోనూ, యేసుప్రభు జీవితంలోనూ, చివరిగా పౌలు గారి జీవితంలో కూడా నిరూపితమై ఉన్నాయి. అలాగే యోహాను యొక్క జన్మం ఎందుకు ప్రత్యేకమైనది అంటే, ఆయన ప్రవక్తలలో గొప్పవాడు. స్వయంగా ప్రభువే ఈ విషయాన్ని బాహాటంగా చెప్పటం జరిగింది. పవిత్రాత్మ దేవుని చేత ఆయన ఆవరింపబడి ప్రవక్తల ప్రవచనాలన్నింటినీ కూడా పరిపూర్ణము గావించినటువంటి జన్మం యోహాను గారి జన్మం. ఉదాహరణకు ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకించినట్లుగా ప్రభు మార్గమును సంసిద్ధము చేయటానికి రాబోవు ఒక వ్యక్తి గురించి మలాకి ప్రవక్త ప్రవచించాడు. ఆయన ఏలియా రూపంలో ప్రభు రాకకు ముందుగా వస్తాడు అని కూడా స్పష్టం చేశాడు. మరి ఆ వ్యక్తియే, ఆ ప్రవక్తయే బప్తిస్త యోహాను గారు. ఒక గొప్ప ప్రవక్త వలె దేవుని యొక్క వాక్యాలను, దేవుని యొక్క ప్రవచనాలను ఆ ఆగమన కాల చివరి దశలో యోహాను గారు ప్రవచించి ప్రజలను మెస్సయ్య రాక కొరకు సంసిద్ధం చేశాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్తల ప్రవచనాలు, దేవుని యొక్క వాగ్దానాలు యోహాను గారి జన్మము ద్వారా అక్షరాల నెరవేరటం మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవ అంశము, యోహానులో ఉన్నటువంటి ఆ పేరులో ఉన్నటువంటి ప్రత్యేకత, సార్థకత. యూదులకు పేర్లు చాలా ముఖ్యం. ఎందుకంటే పేరు అనేది ఒక వ్యక్తికి గుర్తింపు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పేర్లు సూచిస్తూ ఉంటాయి. అంతేకాకుండా దేవుడు ఆ వ్యక్తికి తలపెట్టినటువంటి ప్రణాళికను, ఆయన చేయబోయే, ఆ వ్యక్తి ద్వారా చేయబోయే ప్రణాళికను ఆ పేరులో సూచింపబడుతూ ఉంది. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జకరియా పేరు పెడితే బాగుంటుంది అని సూచించారు. కానీ జకరియా, ఎలిషబెతమ్మలు మాత్రము ఈ బాలుని పేరు యోహాను అని చెప్పటం జరిగింది. ఈ పేరును స్వయముగా గబ్రియేలు దూతే వారికి సూచించటం జరిగింది. ఇదే విషయాన్ని యేసు ప్రభువులో కూడా మనం చూస్తూ ఉన్నాం. గబ్రియేలు దూత మరియమ్మ, జోజప్ప గారితో ఈ బాలునకు యేసు అను పేరు పెట్టండి. యేసు అనగా లోకరక్షకుడు. ఆ నామములో ఎంత అర్థము, పరమార్థము ఉంది. ఈ లోకాన్ని ఆయన జయించి రక్షించబోతూ ఉన్నాడు కాబట్టి ఆయనకు యేసు రక్షకుడు అని పేరు పెట్టండి అని గబ్రియేలు దూత సూచించడం జరిగింది. అలాగే యోహాను విషయంలో కూడా జరిగింది. యోహాను అన్న పదానికి అర్థము దేవుడు కృప కలవాడు అని అర్థం. మరి ఆ పేరుకు తగ్గట్టుగానే ప్రభు మార్గమును సంసిద్ధము చేస్తూ దేవుని యొక్క కృపను ఈ లోకానికి అందించటానికి, తెలియజేయటానికి ఒక గొప్ప ప్రవక్తగా
బప్తిస్మ యోహాను గారు ఈ లోకంలో జన్మించారు. ఆయన నామానికి పేరుకు తగ్గట్టుగానే రాబోవు ఆ దేవుని కృపను, దేవుని దయను, దేవుని యొక్క ప్రేమను తన బోధనల ద్వారా ఈ లోకానికి పరిచయం చేశాడు. మరి మన సంగతి ఏమిటి? మనలందరినీ కూడా దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. మన జ్ఞానస్నానము ద్వారా దేవుడు మనల్ని పవిత్రపరిచాడు. మన పేర్లు కూడా పవిత్రమైనవే, గొప్పవే. మన పేరుకు తగ్గట్టుగా మనం జీవించాలి. మనము క్రైస్తవులము. మన ఐడెంటిటీ, మన గుర్తింపు, మన వ్యక్తిత్వము క్రీస్తు ప్రేమ, క్రీస్తు వెలుగు. దాని ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆగమన కాల చివరి దశలో బప్తిస్మ యోహాను గారు ఏ విధముగానైతే ఆ దేవుని వెలుగును, కృపను ఈ లోకానికి పరిచయం చేశాడో, ఈరోజు మనందరి బాధ్యత కూడా అదియే. యోహాను గారి వలె మనము కూడా క్రీస్తు వెలుగును ఇంకా ఈ లోకంలో ప్రచారం చేయాలి. క్రీస్తును, ఆయన వెలుగును, ఆయన మార్గమును, ఆయన సత్యమును, జీవమును మనం ఈ లోకంలో కొనసాగిస్తూ ఆ దైవరాజ్యాన్ని ఇంకా మనము పటిష్టపరచాలి. అలాంటి వ్యక్తులలో మనకి గొప్ప ఆదర్శమూర్తి ఇదిగో మన ముందు నెలకొని ఉన్న దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి. ఆయన తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు ఏమిటో తెలుసా? రాయప్ప జోసెఫ్ షవరి. 3 పునీతుల పేర్లు కలగలిపి ఆయనకు పెట్టడం జరిగింది. చాలా అదృష్టవంతుడు. కానీ మనకు తెలిసినటువంటి దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి. ఆ పేరులో ఎంతో శక్తి ఉంది, ఆ పేరులో ఎంతో కృప దాగి ఉంది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప ఆ జోసెఫ్ తంబి పేరులో దాగి ఉంది. ఆ పేరు ఆయన వ్యక్తిత్వానికి, ఆయన జీవితానికి సూచనగా ఉంది. ఆయన పేరుకు తగ్గట్టుగా ఆయన ఈ లోకంలో జీవించాడు. బప్తిస్త యోహాను గారి వలె జోసెఫ్ తంబి గారు కూడా ఎక్కడికి వెళ్ళినను సువార్త ప్రచారం చేస్తూ, దేవుని ప్రేమ, సోదర ప్రేమను గురించి బోధిస్తూ, బైబిలు పాఠాలను బోధిస్తూ, ప్రార్థనలు, జపాలు నేర్పిస్తూ, ప్రజలను దివ్య పూజాబలికి నడిపిస్తూ ప్రజలను సంసిద్ధపరిచాడు. దేవుని రాజ్యమునకు ఆయన సంసిద్ధపరిచాడు. అన్యులకు ప్రభును స్వీకరించడానికి వారి జీవితాలను, హృదయాలను తంబి గారు సంసిద్ధము చేసి ఉన్నాడు. ఈరోజు తంబి గారి యొక్క జీవితము, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు మనందరికీ కూడా ఆదర్శం కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తంబి గారు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ సువార్త ప్రచారాన్ని చేసి ఆ క్రీస్తు వెలుగును, క్రీస్తు మార్గాన్ని మనకి పరిచయం చేసి ఉన్నాడు. మన పూర్వీకులకు, మన ప్రజలకు పరిచయం చేసి ఉన్నాడు. ఎంతోమందిని మెస్సయ్య రాకకై ఆయనను స్వీకరించడానికి సంసిద్ధపరిచాడు. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్ర రాష్ట్రాలలో పలు గ్రామాలకు సందర్శిస్తూ ఆయన సువార్త పరిచర్యను కొనసాగించాడు. అద్భుతమైనటువంటి జీవితాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని, పుణ్య జీవితాన్ని ఆయన జీవించి ఈరోజు ఒక గొప్ప దైవ సేవకునిగా మన మధ్యలో నెలకొని ఉన్నాడు. ఆయన మరణించి 79 సంవత్సరాలు అవుతూ ఉన్నప్పటికీ ఆయన యుద్ధకు ప్రతిరోజు వేల మంది ప్రజలు వస్తూ ఉన్నారు, విశ్వాసులు వస్తూ ఉన్నారు. అన్యులు సైతము ఆయన సమాధి వద్దకు వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆయన నామముటువంటి గొప్ప శక్తి నాకు తెలిసినంత వరకు ఏమిటంటే ఆయన మధ్యస్థ ప్రార్థన. ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా జరగని మేలు లేదు, పొందని కృప లేదు. అదిగో ఆ నామములో ఉన్నటువంటి దేవుని యొక్క కృపానుగ్రహము, శక్తి, బలము. అందుకే ఎంతోమంది ఆయన సమాధి వద్దకు రావాలని ఆరాటపడుతూ ఉన్నారు, వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క దీవెనలను, ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆంధ్రావనిలో మనం చేసుకున్నటువంటి గొప్ప పుణ్యము ఆ దైవ సేవకుని యొక్క సమాధి మన గడ్డలో, మన ప్రాంతంలో, మన మధ్యన ఉండటం. తన సమాధి ద్వారా ఈ ప్రాంతాన్నంతా కూడా ఆయన
దేవుని యొక్క కృపతో ఆశీస్సులతో నింపుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఈ పుణ్యాత్ముని మధ్యస్థ ప్రార్థనను విశ్వసించుదాం. మనకు కావలసినటువంటి వరాలను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దైవ సేవకుని ప్రార్థనల ద్వారా, ఆయన మధ్యస్థ శక్తిగల మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనం, ఇక్కడ నివసిస్తూ ఉన్నటువంటి మనం, ఇప్పటికే దైవ సేవకునిగా ప్రకటింపబడినటువంటి తంబి గారు త్వరలోనే పునీత పట్టాన్ని పొందాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. వచ్చే సంవత్సరం 2024 సంవత్సరం మార్చి 11న మనము మేత్రాసనములో పునీత పట్టం యొక్క ప్రక్రియను మనము ముగిస్తూ ఉన్నాం. మార్చి 11 తర్వాత ఆయన గురించి సేకరించినటువంటి ప్రతి విషయాన్ని మనము రోము నగరానికి పంపబోతూ ఉన్నాం. మనం ఇక్కడ సేకరించినటువంటి ప్రతి విషయాన్ని అక్కడ చర్చించి సమాలోచన చేసి నిజముగా ఆయన అర్హుడైతే త్వరలోనే ఆయన పునీతినిగా ప్రకటింపబడబోతూ ఉన్నాడు. కాబట్టి ఇది మనందరము చేసుకున్నటువంటి అదృష్టం. ఎన్నో సంవత్సరాల నుండి ఆయన పునీత పట్టం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా కొనసాగించుదాం. ఆ దేవుని చిత్తమైతే, ఆ పునీతుల చిత్తమైతే వారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా త్వరలోనే తంబి గారు పునీతునిగా కొనియాడబడాలని ఈ దివ్య పూజా బలిలో అలాగే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా సంధించుమయా, స్వీకరించుమో దేవా సంధించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సంపూర్ణ అర్చన కొరకు మేము తెచ్చిన ఈ బలి వస్తువులు నీతో సఖ్యత నొందుటకు మాకు ఉపకరించునుగాక. ఈ విధముగా మా రక్షకుని జన్మదినోత్సవములను పరిశుద్ధ మనస్సులతో మేము కొనియాడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన
ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్త యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోనూ అతని స్తుతులను పాడుటలోనూ నిమగ్నులమైయుండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంట వ్యాపించున్న మీ ఇతరు సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు జ్ఞాన తండ్రిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థాన మగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ధన్యజీవి బాధ జోసఫ్ తంబి గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో
ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సూర్యుని కంటే కాంతివంతమైనది, చంద్రుని కంటే చల్లనిది. సూర్యుని కంటే కాంతివంతమైనది, చంద్రుని కంటే చల్లనిది. ఆధ్యాత్మిక భోజ్యమై అలరారునది, ఆధ్యాత్మిక భోజ్యమై అలరారునది. ఆమెన్ ఆమెన్ అనుచు ఆరగింపరండి, ఆమెన్ ఆమెన్ అనుచు ఆరగింపరండి. సూర్యుని కంటే కాంతివంతమైనది, చంద్రుని కంటే చల్లనిది. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ
క్రీస్తు అనుభవించిన కష్టమా? మాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతును గాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా ఉండండి. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి. క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి. పరలోకమందున్న పిత అయిన దేవా, ఆమె దయగానుండండి స్వామి. లోక రక్షకుడైన సుతుడైన దేవా, ఆమె దయగానుండండి స్వామి. జ్ఞాన వరములిచ్చు పవిత్రాత్మ దేవా, ఆమె దయగానుండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములను అనుసరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశిష్యుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహములో విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. హానిగల చోట క్షమను ప్రదర్శింపచేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశగల తావుల్లో ఆశా కిరణమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగుతారవైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టంలోనున్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటినే విల్లు ఇడిచి వెళ్లిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలు ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాల బాలికలకు సత్యోపదేశమును బోధించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘమును దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణ వేర్పాటుకు తోడ్పాటు అయిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్లేవ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రణములను రూపుమాపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయాలలో నాటిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుంభవర్షమునందు బట్టలైన తడవిని బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచు గాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనముతో పయనించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయములను పాలద్రోలిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబోవు విషయాలను ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమునకు అనేక మందిని వడ్డించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనసులోని దురుద్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తునాథుని దివ్య దర్శనమును పొందిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానం ఎడల సహనము చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందు మరణమును ఎరుక చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణ అనంతరము అనేక అద్భుతములు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరు యొక్క గొరిపిల్ల లోకం యొక్క పాపములను ప్రహరించడివారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొరిపిల్ల లోకం యొక్క పాపములను ప్రహరించడివారా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వరు యొక్క గొరిపిల్ల లోకం యొక్క పాపములను ప్రహరించడివారా, మా మీద దయగా నుండండి స్వామి. యేసుక్రీస్తునాథుని దివ్యోగ్దాత్మలకు మేము పాత్రము
మారుమగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు ప్రార్థించండి. త్యాగమును సహమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా సహాయం చేయండి. ధనితా పటం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యము సారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిస్వర ఫ్రాన్సిస్వారి అడుగుజాడల్లో నిడారంభ జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యమిచ్చాను. క్రీస్తుకు సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసభల వివిధతను చూపించి దేవమాత వెడల భక్తిని పేదల పట్ల కర్ణచూపులలో మాకు మార్గదర్శనంగా ఉండినట్లు దయచేయండి. మీ చిత్తమైనచు మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మీ పరిశుద్ధ సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిసుపుర ఫ్రాన్సిస్వారా, సకల పునీతులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క ధనితా పటం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకంలో కొనసాగినట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపమును బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి, ఆమె. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. వినుము, నేను ద్వారము వద్ద నిలచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు పోషించిన వారికి నీ శాంతిని అనుగ్రహింపుము. నీ ప్రియమైన కుమారుడు వచ్చినప్పుడు అతని ఆగమనమునకు సిద్ధపడి ఉన్న మేము వెలుగుచున్న దీపికలను చేతబూని అతనికి ఎదురేగ నీ కృపను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 79వ వర్ధంతి మహోత్సవాలు మనము జనవరి 13, 14, 15, 2024 సంవత్సరంలో కొనియాడబోతూ ఉన్నాం. దానికి సిద్ధపడుతూ జనవరి 4 నుండి 12 వరకు నవదిన ప్రార్థనలు, పూజా ప్రార్థనలు ఇక్కడ జరపబడతాయి. కాబట్టి మీరందరూ కూడా పెద్దౌటపల్లి ఈ పరిశుద్ధుని దైవ సేవకుడు, అద్భుత వ్యక్తి బ్రదర్ జోసెఫ్ తంబి గారి సమాధిని సందర్శించి ఆయన మధ్యస్థ ప్రార్థనల ద్వారా దేవుని ఆశీస్సులను పొందాల్సిందిగా మేమందరము కూడా కోరుతూ ఉన్నాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభుని సన్నిధి కోరి వందనాలు వందనాలు మా జోసఫ్ తంబి గారా వందనాలు వందనాలు మా జోసఫ్ తంబి గారా కృతజ్ఞత వందనాలు మా జోసఫ్ తంబి గారా మా జోసఫ్ తంబి గారా సత్యం జీవం మార్గమైన క్రీస్తుని అనుసరించిన ధన్యుడవయ్యా సత్యం జీవం మార్గమైన క్రీస్తుని అనుసరించిన ధన్యుడవయ్యా నిత్యం పరుల ప్రేమను ఎన్నుకొని జీవించిన త్యాగమూర్తివి మా తంబి గారా వందనాలు వందనాలు మా జోసఫ్ తంబి గారా వందనాలు వందనాలు మా జోసఫ్ తంబి గారా కృతజ్ఞత వందనాలు మా జోసఫ్ తంబి